సో నగరంలో రోజు రోజుకి వైరల్ ఫీవర్స్ అయితే పెరుగుతున్న పరిస్థితి. సో హాస్పిటల్స్ కూడా ఓపీ చాలా వరకు పెరుగుతుందని చెప్పేసి మనకు కనబడుతున్న సిచ్యువేషన్. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉస్మానియా హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు ఉన్నారు. సార్, ఏంటి వైరల్ ఫీవర్ సంబంధించి దాదాపు ఇంట్లో ముగ్గురుంటే దాదాపు ఇద్దరు వైరల్ ఫీవర్ బారిన పడుతున్న పరిస్థితి ఏంటి అసలు? అంటే బేసిక్గా ఈ సీజన్లో మనకంటే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయినాక ఈ వైరల్ ఫీవర్స్ కానీ లేకపోతే ఈ వెక్టార్ బార్న్ డిసీజ్ అంటే దోమలకు సంబంధించిన డిసీజెస్ కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా మనకి ఈ వాటర్ అండ్ ఫుడ్ బార్న్ డిసీజెస్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో దీంట్లో 3 రకాలు రావచ్చు. ఒకటేమో వైరల్ ఫీవర్స్, ఇంకొకటేమో ఈ దోమలకు సంబంధించి, ఇంకొకటేమో ఫుడ్ అండ్ వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఫస్ట్ దానికి వస్తే వైరల్ ఫీవర్స్కి వస్తే ఇప్పుడు ఫ్లూ వైరస్ అంటాము మనం, అంటే కామన్ కోల్డ్ వైరస్, ఇన్ఫ్లుయెంజా అంటాము. సో ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్లు ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూసుకుంటే ఈ కోవిడ్ కూడా వన్ ఆఫ్ ద రెస్పిరేటరీ వైరసెస్. అట్లా అదర్ రెస్పిరేటరీ వైరసెస్ కూడా ఉంటాయి, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని, ఇట్లా సో మెనీ వైరసెస్. అండ్ ఇవి కాక మామూలు వైరల్ ఫీవర్స్ ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో వైరల్ ఫీవర్స్ ఈ సీజన్లో ఎక్కువ రావచ్చు. తర్వాత మనకు డెంగ్యూ, చికెన్ గునియా, ఏదైతే మస్కిటో ఈడ్స్ ఈజిప్ట్ అనే ఒక మస్కిటో ఉంటుంది, ఆ మస్కిటో నుంచి ఈ మనకి డెంగ్యూ, చికెన్ గునియా స్ప్రెడ్ అవుతుంది. ఈ మస్కిటో ఎక్కువగా మన ఇంటి చుట్టుపక్కల ఉండే స్టోరేజ్ ఉన్న వాటర్లో, అంటే మన కూలర్స్లో ఉన్న వాటర్ కానీ, లేకపోతే మన ఈ ఫ్లవర్ పాట్స్లో పెట్టే వాటర్ కానీ, లేకపోతే పగిలిపోయిన ఈ కొబ్బరి చిప్పల్లో కానీ, పగిలిపోయిన టైర్స్, లేకపోతే సాసర్స్లో ఉన్న నిలువన్న నీరులో, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాటిలోనే ఇది పెరుగుతుంది ఈ మస్కిటో. సో ఇది ఎక్కువగా పగటిపూట కుడుతుంది. సో ఇట్లా పగటిపూట కుట్టే ఈ ఈడ్స్ ఈజిప్టే అనే దోమ వల్ల డెంగ్యూ, చికెన్ గునియా స్ప్రెడ్ అవుతుంది. ఇంకొక దోమ నైట్ టైం కుట్టేది, ఆ దోమ వల్ల మనకి ఎనాఫిలిస్ మస్కిటో అంటాము, దానివల్ల మనకి మలేరియా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దోమల వృద్ధి చెందుతున్నాయి అంటే మనకి డెంగ్యూ, చికెన్ గునియా లేకపోతే మలేరియా ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. తర్వాత ఈ ఇంటర్మీడియట్ ట్రైన్స్ తోటి ఈ వరదలు వచ్చినప్పుడు, వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ ఫుడ్ వాటర్ కంటామినేషన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో దానివల్ల ఈ వాటర్ బార్న్ డిసీజెస్ అంటే ఇప్పుడు మనకి అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కానివ్వండి, లేకపోతే డైరియల్ డిసీజెస్, టైఫాయిడ్, లేకపోతే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అని ఉంటాయి. సో ఇట్లా మనకి 3 రకాల డిసీజెస్ ఇప్పుడు ప్రబలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓపీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎట్లా ఉంది సార్ ఓపీకి సంబంధించి? జనరల్ హాస్పిటల్స్లో ఎట్లా ఉంది ఓపీ? గతంలో ఎట్లా ఉంది? ఈ మధ్యకాలంలో ఓపీ ఎంత పెరిగింది? అంటే బేసిక్గా ఏంటంటే ఈ సీజనల్ ఫీవర్స్ తోటి కొంచెం ఓపీ ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఈ టెర్షరీ కేర్ హాస్పిటల్స్ కన్నా కూడా మనకి పెరిఫరీ హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే బస్తీ దవాఖానలో కానివ్వండి, ఇక్కడ ఓపీ ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఈ ఇంక్రీజ్ ఇన్ వైరల్ ఫీవర్స్. అంటే సీజనల్, ఇవన్నీ కూడా సీజనల్ డిసీజెస్ ఈ మాన్సూన్ స్టార్ట్ కాగానే ఎవ్రీ ఇయర్ వచ్చాయి. సో ఇంట్లో ఒకరికి వస్తే ఆటోమేటిక్గా ఇంకొకరికి అంటుకుంటుందా? ఏంటంటే ఒకరికి వస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంట్లో అందరికీ వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా వరకు ఒక ఇంట్లో 3-4 ఉంటే దాదాపు అందరూ వైరల్ ఫీవర్ బారిన పడుతున్న పరిస్థితి. అంటే బేసిక్గా ఎట్లా ఉంటుందంటే ఈ వైరల్ రెస్పిరేటరీ వైరసెస్, ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెంజా లాంటి వైరసెస్, ఇవి ఒకళ్ళ నుంచి ఒకరికి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు కోవిడ్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో ఈ వైరల్ డిసీజెస్ అంటే ఈ రెస్పిరేటరీ వైరసెస్ అన్నీ కూడా మన కాఫ్, స్నీజెస్ ద్వారా, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి సో ఇంట్లో ఒకరికి వస్తే మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా మనకు ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ రకంగా ఒకరికి వస్తే ఇంట్లో వాళ్ళకు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మస్కిటో బార్న్ డిసీజెస్ కూడా మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా లేకపోతే మస్కిటో బ్రీడింగ్ వల్ల ఈ మస్కిటోస్ అక్కడ ఎక్కువ వృద్ధి చెందినాయి అనుకోండి, అదే మస్కిటో ఇంట్లో ఉన్న అందరినీ కుట్టే అవకాశం ఉంటుంది. అట్లా కూడా ఇంట్లో వాళ్ళందరూ అంటే మస్కిటోస్ ఉన్న ఏరియాలో, మస్కిటో బయట ఎక్కువ ఉన్న ఏరియాలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది స్ట్రీట్ ఫుడ్, ఈవినింగ్ అయితే స్ట్రీట్ ఫుడ్, మిర్చీలు, బజ్జీలు, పానీపూరి, ఇట్లా స్ట్రీట్ ఫుడ్ బాగా ఇష్టపడి తింటా ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మరి? అంటే బేసిక్గా ఏంటంటే ఈ టైంలో, అంటే ఏ టైంలోనైనా కానీ స్ట్రీట్ ఫుడ్ అనేది అన్హైజీనిక్ ఫుడ్గానే పరిగణించవలసి ఉంటుంది మనం.
ఈ కంటామినేషన్ ఆఫ్ ఈ ఫుడ్ వాటర్ వల్ల మనకి డెఫినెట్గా ఈ టైఫాయిడ్ కానీ లేకపోతే గ్యాస్ట్రాంటైటిస్ కానీ లేకపోతే ఎక్యూట్ డయేరియల్ డిసీజెస్ అంటాము ఇవి, తర్వాత హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ లాంటి ఈ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ స్ట్రీట్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయాలి. అండ్ సేఫ్ వాటర్ని మనం క్యారీ చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగటం చాలా ఉత్తమం. తర్వాత ఏది తీసుకున్నా కూడా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ తీసుకోవాలి. సో ఎట్లా ఉంటుంది సార్, లక్షణాలు ఎట్లా ఉంటాయి? జ్వరం వచ్చి తర్వాత వైరల్ ఫీవర్కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎన్ని రోజుల్లోపు ఇది తగ్గే అవకాశం ఉంది? అంటే వైరల్ ఫీవర్స్లో ఇందాక నేను చెప్పినట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి, లేకపోతే నార్మల్ వైరల్ ఫీవర్స్ ఉంటాయి, లేకపోతే ఈ మస్కిటో బార్న్, డెంగ్యూ, చికెన్ గునియాలు కూడా వైరల్ డిసీజెస్. అవి కూడా మనకి ఈ మస్కిటో వల్ల స్ప్రెడ్ అవుతాయి ఈ వైరల్ డిసీజెస్. సో ఇట్లా రకరకాల వైరసెస్ ఉంటాయి. ఈ వైరస్ టైప్ని బట్టి ఆ రికవరీ కానీ లేకపోతే ఆ సివియారిటీ కానీ ఆధారపడి ఉంటుంది. మామూలుగా వచ్చే మనం చూసే ఈ వైరల్ ఫీవర్స్ ఏవైతే ఉంటాయో అవి యూజువల్గా సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి. అంటే వాటంతటా అవే తక్కువ అయిపోతాయి. ఒక 4 to 7 days లోపల తక్కువ అయిపోతాయి. ఎక్కువ మందిలో బెడ్ రెస్ట్, ఎక్కువ హైడ్రేషన్ అంటే డిహైడ్రేషన్ కాకుండా వాటర్ ఎక్కువగా తీసుకోవటము, ఇట్లా తీసుకొని అవసరమైతే పారాసెటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటుంటే సాధ్యమైనంత వరకు చాలామందిలో తక్కువ పోయే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కండిషన్స్లో కొన్ని ఫీవర్ బాగా హై గ్రేడ్ ఉండి తగ్గకుండా ఉన్నప్పుడు అప్పుడు మాత్రం సెల్ఫ్ మెడికేషన్ పనికిరాదు. డెఫినెట్గా దగ్గరలో ఉన్న మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కూడా దానికి సంబంధించిన టెస్టులు, స్ట్రిప్స్ అవి ఉన్నాయి. దానికి సంబంధించి రోగ నిర్ధారణ చేసుకొని ఇది ఏ టైప్ ఆఫ్ వైరస్, దేనికి వచ్చింది, దానికి సంబంధించిన సపోర్టివ్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఐవీ ఫ్లూయిడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తారు. సో అంతేగాని వ్యాధి ముదిరాక దానంతటా తక్కువైపోతుందనో లేకపోతే సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవటం, ఎస్పెషల్లీ వైరల్ ఫీవర్స్లో పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం కానీ, స్టీరాయిడ్స్ వాడటం కానీ, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడటం కానీ మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వైరల్ ఫీవర్స్లో చాలా వరకే యాంటీబయాటిక్స్ తోటి పని లేదు. యాంటీబయాటిక్స్ పనిచేయవు కూడా వైరల్ డిసీజెస్లో. కాకపోతే కొన్ని రకాల వైరల్ ఫీవర్స్లో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాము. అట్లా వచ్చినప్పుడు తప్ప యాంటీబయాటిక్ రోల్ అనేది వైరల్ ఫీవర్స్లో అసలు ఉండనే ఉండదు. చాలామంది ఫీవర్ రాగానే యాంటీబయాటిక్స్ వాడటము, లేకపోతే పెయిన్ కిల్లర్స్ వాడటము, ఆ బాడీ పెయిన్స్కి తట్టుకోలేక స్టీరాయిడ్స్ వాడటము చేస్తారు. ఇటువంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలా మంది మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది, చాలా వరకు నెట్లో చూసి ఈ టాబ్లెట్ దేనికి వాడాలి, లేకపోతే జ్వరం వస్తే డోలో వేసుకోవడం, లేకపోతే జలుబు వస్తే క్రోసిన్, ఇట్లా కాఫ్కి సంబంధించి ఒక్కొక్క టాబ్లెట్ వాళ్ళే సెల్ఫ్గా మెడికేషన్ చేసుకుంటారు. వాళ్ళకేం చెప్తారు మరి? అట్లా సెల్ఫ్ మెడికేషన్ డెఫినెట్గా డేంజర్ అవుతుంది. ఎస్పెషల్లీ వైరల్ ఫీవర్స్లో పెయిన్ కిల్లర్స్ వాడటం కానీ, స్టీరాయిడ్ వాడటం కానీ చాలా డేంజర్. అంటే అది డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. తర్వాత యాంటీబయాటిక్స్ అసలు వాడొద్దు. ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే ఈ యాంటీబయాటిక్స్ మళ్ళీ తర్వాత మనకు పనిచేయవు. ఇప్పుడు మన వరల్డ్లో మనం బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఉన్న యాంటీబయాటిక్స్ అన్నిటికి కూడా రెసిస్టెన్స్ వచ్చి అవి పనిచేయకుండా పోవటం అనేది ఇప్పుడు మనం వరల్డ్లో చూస్తున్నాము. ఇది చాలా థ్రెట్ వరల్డ్కి. అందుకని ఇట్లా సెల్ఫ్ మెడికేషన్ అనేది కరెక్ట్ కాదు. సెల్ఫ్ మెడికేషన్ అనేది వాడకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నెట్లో చూసి వాడటం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరకు పోయినప్పుడు కూడా మనకేమవుతుంది, వాళ్ళకి తెలియక స్టీరాయిడ్స్ ఇవ్వటం కానీ, ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడటం కానీ, పెయిన్ కిల్లర్స్ ఇటువంటివి ఇచ్చినప్పుడు కూడా ప్రమాదాన్ని ఇది ఉంటుంది. కాబట్టి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ లేకపోతే ఒక ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ రేపు అన్ని దగ్గర కూడా మందులు ఉన్నాయి, ఈ కిట్స్, టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అటువంటి సర్వీసెస్ను ఉపయోగించుకోవాలి. కానీ అనవసరంగా సెల్ఫ్ మెడికేషన్ లేకపోతే ఈ మనం గూగుల్లో చూసో లేకపోతే నాట్ క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరకు పోయో ప్రాణాల మీదకు తీసుకురావద్దు. సో ఖచ్చితంగా ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ అయితే చాలా రకాలు ఉంటాయి. ఇటు వైరల్ ఫీవర్స్తో పాటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇట్లా చాలా రకాల ఫీవర్స్ అయితే వస్తుంటాయని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. సో సెల్ఫ్ మెడికేషన్ ఎవరు చేసుకోవద్దు. ఖచ్చితంగా జ్వరం వస్తే 2-3 రోజుల్లో తగ్గకపోతే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి. దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే పిఎస్సిలో అన్ని రకాల మందులు, టెస్టింగ్ కిట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ ఈ టైంలో ఎక్కువ అవుతుంది. కాబట్టి బయట స్ట్రీట్ ఫుడ్ ఎవరు తినొద్దు అని చెప్పేసి చాలా సేఫ్గా ఉండాలంటే
ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్డే వేడివేడి ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాల బారిన పడొద్దని చెప్పేసి కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. మన పక్కన దోమలకు సంబంధించి చాలా వరకు దోమకాటు వల్ల చాలా వరకు డెంగ్యూ మలేరియా ఇలా చాలా రోగాలు పాలవుతున్న పరిస్థితి. సో దోమలకు సంబంధించి కూడా దోమల నివారణకు సంబంధించి కూడా చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. దోమలు ఇంటి పక్కల ఎటువంటి స్టోరేజ్ వాటర్ లేకుండా కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గజపతో సురేష్ RTV కోసం హైదరాబాద్.